హాయ్ అండి. చికెన్ రోల్ చేయడం ఇంత ఈజీనా అనేసి అనుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను కూడా ఫస్ట్ టైం ఇంట్లో చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది చికెన్ రోల్ అయితే. ముందుగా అయితే ఒక 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత దానికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక నిమ్మచెక్క కూడా పిండుకొని మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి. అప్పుడే ఈ ముక్కలకి అంతా మసాలా అంతా పడుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కలిపి పెట్టుకున్న ఈ చికెన్ ముక్కలను అయితే ఇందులో వేసుకోవాలి. ఇంక ఈ చికెన్ అయితే ఒక 5-10 నిమిషాలు అయితే ఇలా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకున్న తర్వాత లాస్ట్ గా దగ్గరగా అయిన తర్వాత కొత్తిమీర వేసి దించేయడమే. ఇంక ఈ చికెన్ రోల్ లోకి అయితే మైనస్ అయితే ఇక్కడ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 2 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకొని తీసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం పెరుగు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. తర్వాత చపాతీలను అయితే చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా చపాతీలా చేసుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్న చపాతీలోకి అయితే ఈ మైనస్ ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ చపాతీ మీదకి అయితే ఒక్కొక్క స్పూన్ లెక్క అయితే ఈ మైనస్ ని అయితే ఇలా అప్లై చేసుకోవాలి చపాతీ మీద. మొత్తం ఇలా ఒక స్పూన్ వేసుకొని మొత్తం ఇలా అప్లై చేసుకున్న తర్వాత టమాటా సాస్ కూడా కొంచెం వేసుకొని అది కూడా మొత్తం అప్లై చేసుకొని ఇంకా చికెన్ కు అయితే ఇలా వేసుకొని దానిపైన చిన్న చిన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం నిమ్మరసం పిండుకొని అయితే చికెన్ రోల్ అయితే ఇలా చుట్టుకోవడమే. అంతే, చికెన్ రోల్ అయితే చాలా ఈజీగా తయారైపోతుంది. ఇంకా మొత్తం చికెన్ రోల్ కూడా ఇలాగే తయారు చేసుకోవాలి. అంతే, చికెన్ రోల్ అయితే తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.